హాయ్ స్టూడెంట్స్. సో ఇంతకుముందు క్లాస్లో మనం ఆల్రెడీ కట్ కాపీ పేస్ట్ అంటే ఏంటి అనేది చూసాము అక్కడి వరకు కూడా. సో ఇవాళ క్లాస్లో మనం చూడబోయే టాపిక్ ఏంటంటే క్లిప్ బోర్డ్. ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది టాపిక్స్. సో ఇంతకుముందు క్లాస్లో ఆల్రెడీ చెప్పాను, ఏ టాపిక్ అయితే మీరు క్లాస్లో వినడం జరిగిందో ఆ టాపిక్ దగ్గర టర్మ్ దగ్గర చిన్న టిక్ మార్క్ పెట్టేసేయండి. సింగిల్ టిక్ మార్క్ అంటే నేను చెప్పడం కంప్లీట్ అయిందని అర్థం. ఎప్పుడైతే మీరు కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి ప్రాక్టీస్ చేసి పర్ఫెక్ట్గా వచ్చింది అనుకున్నారో అప్పుడు సెకండ్ టిక్ మార్క్. ఓకేనండి. సో సెల్ఫ్ వెరిఫికేషన్ కోసం ఇది కంపల్సరీ ఉండాలి మనకు. రైట్, టాపిక్లోకి వెళ్దాం ఒకసారి. సో క్లిప్ బోర్డ్ అంటే ఏంటి అంటే, క్లిప్ బోర్డ్ దేనికి వాడతాం ఆల్రెడీ ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇట్ ఈస్ ఎ టెంపరరీ లొకేషన్ విచ్ స్టోర్స్ ద కట్ ఆర్ కాపీడ్ కంటెంట్ అంటాం. అంటే కట్ చేసిన లేదా కాపీ చేసిన కంటెంట్ ఏదైతే ఉందో అది టెంపరీగా స్టోర్ అయ్యే ప్లేస్నే క్లిప్ బోర్డ్ అంటాం. అది ఎక్కడ ఉంటుందో చూడండి ఒకసారి స్క్రీన్ మీద. మీకు చిన్న యారోలా కనిపిస్తుంది కదా ఇక్కడ, ఫార్మాట్ పెయింటర్ ఆప్షన్ కింద. అది క్లిక్ చేసినప్పుడు చిన్న ప్యానల్ లాగా లెఫ్ట్లో యాడ్ అవుతుంది, అక్కడ కనిపిస్తుంది. ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, మీకు ఎగ్జాంపుల్ రైట్ సైడ్లో నేను ఒక లైన్ ఆఫ్ టెక్స్ట్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి దాన్ని ఏం చేస్తున్నానంటే కట్ ఆర్ కాపీ. సో కాపీ చేశాను, ఆటోమేటిక్గా నీకు లెఫ్ట్లో కనిపించిందా మనకు. సో ఇది ఏంటి అంటే టెంపరీగా మనం ఏదైనా కట్ చేసినా కాపీ చేసినా స్టోర్ అవుతూ ఉంటుంది. మళ్ళీ మనం ఫ్యూచర్లో ఎప్పుడైనా పేస్ట్ చేసినప్పుడు ఆ టెంపరీ క్లిప్ బోర్డ్ లొకేషన్ నుంచి తెచ్చుకుంటుంది. ఒకవేళ మీరు కనుక ఇక్కడ క్లిప్ బోర్డ్లో ఉన్న కంటెంట్ని క్లియర్ ఆల్ చేశారు అనుకోండి, మళ్ళీ మీరు పేస్ట్ చేసినప్పుడు అది పేస్ట్ అవ్వదు. సో కట్ చేసినా కాపీ చేసిన టెంపరీ కంటెంట్ ఎక్కడ సేవ్ అవుతుంది అంటే టెంపరీగా క్లిప్ బోర్డ్ అనే సెక్షన్లో స్టోర్ అవుతుంది. అది రెగ్యులర్ యూసేజ్లో అంతగా వాడము, జస్ట్ తెలుసుకుంటాం అంతే. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఫార్మాట్ పెయింటర్. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఆప్షన్ ఇన్ ద ఎంఎస్ వర్డ్ అండి. చాలామంది తెలియక యూజ్ చేయరు, జనరల్గా మంచి యూసేజ్ ఉంటుంది దీని ద్వారా ఫార్మాట్ పెయింటర్లో. ఏంటి దీని యూసేజ్ అంటే చూడండి ఒకసారి. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఆల్రెడీ ఎంఎస్ వర్డ్ అది కనిపిస్తుంది కదా. సో ప్రీడిఫైన్డ్ మ్యాటర్ కోసం మనం ఒక ఫార్ములా అనుకున్నాం ఆల్రెడీ. రఫ్ మ్యాటర్ వచ్చింది. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఒక వర్డ్ రాస్తున్నా. ఏమని? హెడ్డింగ్ 1 అని రాశాను. ఈ వర్డ్ని సెలెక్ట్ చేసి నేనేం చేస్తున్నా అంటే రకరకాల ఫార్మాటింగ్ సెట్టింగ్స్ మారుస్తున్నా. ఎట్లాంటివి? బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ 3 చేశాను. నెక్స్ట్ ఫాంట్ స్టైల్ కూడా సంథింగ్ ఏదో ఒక డిఫరెంట్ ఫాంట్ స్టైల్ మార్చాను. అండ్ ఫాంట్ సైజ్ కూడా సంథింగ్ ఏదో మనకి రిక్వైర్మెంట్ ఉన్న దాని ప్రకారంగా పెట్టాను. ఫాంట్ కలర్ సమ్ బ్లూ కలర్ అయితే అప్లై చేసాం. ఇట్లా రకరకాల మోడిఫికేషన్స్ అనేది చేసేసాను. చేసిన తర్వాత అయిపోయింది. అగైన్ నెక్స్ట్ వేరే పారాగ్రాఫ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడ హెడ్డింగ్ 2 అని టైప్ చేశాను. మళ్ళీ ఈ వర్డ్ సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు నాకు ఎలా కావాలి? హెడ్డింగ్ 1 ఏ విధంగా అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్ అదేవిధంగా నాకు హెడ్డింగ్ 2 కూడా కావాలి. ఓకేనా? సో ఇప్పుడు మరి హెడ్డింగ్ 1కి ఏం చేశాను నాకు ఎలా తెలుస్తుంది? ఏం చేశారు చెప్పండి మీరు. మోడిఫికేషన్స్ ఏం చేసాం హెడ్డింగ్ 1కి? బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, నెక్స్ట్ ఫాంట్ స్టైల్ ఒకటి మార్చాం, ఫాంట్ సైజ్ మార్చాం, ఫాంట్ కలర్ మార్చాం. ఇట్లా రకరకాల మోడిఫికేషన్ చేసుకొచ్చాం. ఇప్పుడు అవన్నీ ఎవరు గుర్తుంటే మనకు తెలియదు. అందుకని ఏం చేస్తారంటే ఏ విధంగా అయితే మార్చాలో ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేయండి. అది ఒక లెటర్ కావచ్చు, ఒక వర్డ్ కావచ్చు, మీ ఇష్టం. ఏదన్నా ఒక లెటర్ సెలెక్ట్ చేయండి ఫస్ట్. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఫార్మాట్ పెయింటర్ ఉంది కదా ఆప్షన్, ఆ ఆప్షన్ క్లిక్ చేయండి. ఆరెంజ్ కలర్లో వస్తుంది. నెక్స్ట్ ఏదైతే మారాలనుకున్నారో ఆ కంటెంట్ సెలెక్ట్ చేయండి. ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది? యాజ్ ఇట్ ఈస్ ఇంతకుముందు ఏ విధంగా అయితే ఉందో ఆ కంటెంట్ దానిలాగా మారిపోతుంది. ఫస్ట్ ఏం చేసాము? ఏ విధంగా మార్చాలనుకున్నామో ఆ విధంగా ఉన్న టెక్స్ట్ని ఆల్రెడీ సెలెక్ట్ చేసాం, సోర్స్ అంటాం దాన్ని. నెక్స్ట్ ఫార్మాట్ పెయింటర్ అనే దాన్ని క్లిక్ చేసాం, అంటే ఆన్లో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాం? ఏది మార్చాలనుకున్నామో దాన్ని సెలెక్ట్ చేస్తాం. ఆటోమేటిక్గా అది సెట్టింగ్స్ అప్లై అవుతున్నాయి. సో ఈజీగా ఉందా లేదా ఆప్షన్ మనకు. దీన్ని ఫార్మాట్ పెయింటర్ అంటాం. రైట్, ఓకే. ఇది ఆల్రెడీ చెప్పాం. ఇట్ అప్లైస్ ద సేమ్ ఫార్మాటింగ్ సెట్టింగ్స్ టు ద టార్గెట్ టెక్స్ట్ బేస్డ్ ఆన్ సోర్స్ టెక్స్ట్. సోర్స్ అంటే మనం దేనిలాగా మారాలనుకున్నామో దాన్ని సోర్స్ అంటాం. దేన్ని మారుస్తున్నామో దాన్ని టార్గెట్ టెక్స్ట్ అంటాం. రైట్ అండి. నెక్స్ట్ సూపర్ స్క్రిప్ట్. సో ఇవి ఏంటి అంటే, ఇప్పుడు మనం జనరల్గా ఏదైనా ఫార్ములాస్ అవి టైప్ చేస్తుంటారు. ఇక్కడ లాస్ట్లో నేనేం చేస్తానంటే a² + b² అని ఇచ్చాను. జనరల్గా ఇలా మనం a² + b² అనేది ఇలా టైప్ చేయొచ్చా? స్క్రీన్ మీద కనిపిస్తుంది. 2 అనేది ఏం కావాలి మనకు? పైకి మూవ్ కావాలి. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఆ 2 ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ పైన అబ్జర్వ్ చేస్తే మీకు ఆరెంజ్ కలర్లో కనిపిస్తుందా పైన సూపర్ స్క్రిప్ట్ అని?
దాన్ని క్లిక్ చేస్తాం, ఆటోమేటిక్గా ఏమైంది 2 టాప్ పొజిషన్కి పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఇంకొక పద్ధతి ఎలా చేయొచ్చు అంటే దీన్ని సెలెక్ట్ చేసి ఫార్మాట్ పెయింటర్ అని చెప్పి ఈ 2ని సెలెక్ట్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా దానికి ఉన్నలాగానే ఇది కూడా మారిపోతుంది. సో ఇది ఒక ఆల్టర్నేట్ ఆప్షన్ అనమాట, ఈ విధంగా చేసుకోవచ్చు. రైట్ అండి. నెక్స్ట్ ఇప్పుడు H2O అని ఒక ఫార్ములా ఇచ్చాను. ఈ 2 అనేది ఏం కావాలి మనకు, కిందకి వెళ్ళాలి, బేస్కి వెళ్ళాలి. సో దాన్ని సెలెక్ట్ చేసి ఏం చేయొచ్చు అంటే సబ్స్క్రిప్ట్ అంటాం ఆప్షన్, అది క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా సబ్స్క్రిప్ట్కి వెళ్ళిపోతుంది. ఓకేనా. వీటికి షార్ట్ కట్స్ ఏమైనా ఉన్నాయనుకుంటే కనుక ఆప్షన్ మీదకి వెళ్ళగానే మీకు రైట్ సైడ్ బ్రాకెట్స్లో కనిపిస్తుంది ఆల్రెడీ, Ctrl+=2 ఇట్లా. సో దాని పేరేంటి, దానికి షార్ట్ కట్ ఏంటో క్లియర్గా మీకు అక్కడ చూపిస్తూ ఉంటుందండి. రైట్ అండి. నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను స్టూడెంట్స్కి ఒక నోట్స్ ఇచ్చాను, ఒక మ్యాటర్ ఆఫ్ నోట్స్ ఇచ్చాను, రాసుకున్నాను. ఈ కంటెంట్ అంతా పారాగ్రాఫ్ అంతా రాసేసారు. నెక్స్ట్ డే వచ్చిన తర్వాత ఈ మధ్యలో ఒక లైన్ ఆఫ్ టెక్స్ట్ ఏదో ఉంది, లుక్స్ అవైలబుల్ ఇన్ ద సంథింగ్, నేను సెలెక్ట్ చేసిన కంటెంట్ ఏదైతే ఉందో ఆ లైన్ అక్కర్లేదు తీసేయండి అన్నాను. తీసేయండి అని చెప్పి నేనేం చేశానంటే కీబోర్డ్ మీద డిలీట్ కీ ప్రెస్ చేశాను, డిలీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం డిలీట్ చేశానో స్టూడెంట్స్ తెలుస్తుందా, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేశానో తెలుస్తుందా, ఇబ్బంది అవుతుంది. అందుకని నేనేం చేయాలి, దాన్ని డైరెక్ట్గా డిలీట్ కీ చేయకుండా ఏదైతే మనకు అక్కర్లేదు అనుకున్నామో, అంటే ఉండకూడదని చూపించాలనుకున్నామో దాన్ని సెలెక్ట్ చేసి పైన సబ్స్క్రిప్ట్ ఆప్షన్ పక్కన లెఫ్ట్లో స్ట్రైక్ త్రూ అని ఉంటుంది, ఏముంటుంది, స్ట్రైక్ త్రూ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీకు ఎలా కనిపిస్తుంది, టెక్స్ట్ కొట్టేసినట్టుగా కనిపిస్తుంది, అవునా, స్ట్రైక్ చేసినట్టుగా కనిపిస్తుంది, దాని మీద ఒక లైన్ వస్తుంది. సో ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు మనం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మ్యాటర్ ఏదో మీరు టైప్ చేస్తున్నారు, ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఒక సెంటెన్స్ టైప్ చేశారు, ఐ యామ్ అన్ ఇండియన్ అని టైప్ చేసాం సెంటెన్స్. సో ఈ సెంటెన్స్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకున్నాం, సెంటెన్స్ మొత్తాన్ని కూడా సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ సెంటెన్స్లో ఉన్న కంటెంట్ మొత్తం కూడా నాకు క్యాపిటల్ లెటర్స్లోనే రాయాలి అన్నారు. చాలామంది ఏం చేస్తారంటే మళ్ళీ దాన్ని డిలీట్ చేసి మళ్ళీ రాస్తారు. ఒక సెంటెన్స్ లేదా 2 సెంటెన్సెస్ ఉంటే పర్వాలేదు, ఇలా ఒక పారాగ్రాఫ్ ఉందనుకోండి అప్పుడు. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయొచ్చు అంటే ఆ టెక్స్ట్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన మీకు చేంజ్ కేస్ అని ఉంటుంది, సూపర్ స్క్రిప్ట్ పక్కన చేంజ్ కేస్ అని ఉంటుంది, అది క్లిక్ చేసి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. ఏంటి, ఏ కేసు ఎలా పనిచేస్తుందో చూడండి జాగ్రత్తగా. సెంటెన్స్ కేస్ అని కనుక మీరు సెలెక్ట్ చేశారనుకోండి, జనరల్గా మనం రెగ్యులర్గా రాస్తూ ఉంటాం, పారాగ్రాఫ్లోనూ లేదా ఆ సెంటెన్స్ లైన్లోనూ స్టార్టింగ్ లెటర్ మాత్రం క్యాపిటల్ ఇచ్చి మిగతావన్నీ కూడా స్మాల్ లెటర్స్ రాస్తూ ఉంటాం. సో దాన్ని సెంటెన్స్ కేస్ అంటారు. స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్, మిగతావన్నీ స్మాల్ టిల్ ద ఫుల్ స్టాప్ వరకు. లోయర్ కేస్ అని ఇస్తే అన్ని లెటర్స్ లోయర్ కేస్ వస్తాయి. అప్పర్ కేస్ అని ఇస్తే ఏమవుతుందంటే అన్ని క్యారెక్టర్స్ అప్పర్ కేస్. ఎగ్జాంపుల్ నేను క్లిక్ చేశాను, చూడండి ఒకసారి ఏం జరుగుతుంది, అన్ని అప్పర్ కేస్ వచ్చినాయా, క్యాపిటల్ లెటర్స్ లాగా మారిపోయినాయి. అలా కాకుండా క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అన్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే ప్రతి వర్డ్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అవుతుంది. వర్డ్ అంటే ఏది, స్పేస్ తర్వాత వచ్చే ప్రతి ఒక్క దాన్ని వర్డ్ అంటూ ఉంటుంది. చూడండి ఇక్కడ ఐ అనేది క్యాపిటల్, స్పేస్ వచ్చింది, స్పేస్ తర్వాత వచ్చే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అయింది. మళ్ళీ ఏఎం అనేది ఒక వర్డ్, స్పేస్ అంటే స్పేస్ రాకుండా ఉన్నంత వరకు ఒక వర్డ్ అనమాట. స్పేస్ వచ్చిన తర్వాత ఫస్ట్ లెటర్ ఏదైందో అది క్యాపిటల్ అవుతూ ఉంటుంది. ఓకేనా. ఇది రెగ్యులర్గా మనం చాలా రేర్గా చూస్తూ ఉంటాము. ఎక్కువగా మనం చూసేది సెంటెన్స్ కేస్ చూస్తూ ఉంటాం. లాస్ట్ టూగుల్ కేస్ అనేది ఎక్కువగా వాడరు. టూగుల్ కేస్ ఏమవుతుందంటే ఇప్పుడు నేను ఎప్పుడైతే అప్లై చేశానో ఇప్పుడు దాకా ఉన్న క్యాపిటల్ స్మాల్ లెటర్స్ అవుతాయి, స్మాల్ లెటర్స్ క్యాపిటల్స్ అవుతాయి, రివర్స్ అనమాట. ఇది జనరల్గా వాడరు, కంగారు పడద్దు. ఎక్కువగా మనం వాడేది ఏంటిది, సెంటెన్స్ కేస్. రైట్. సో ఇక్కడ వరకు మనకి ఇంకొక ఆప్షన్ ఉంది, ఇంకో 2 ఆప్షన్స్, అవి చెప్తే ఈ సెట్ కంప్లీట్ అవుతుంది మనకు. ఏంటంటే హైలైటర్ అంట. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఈ డాక్యుమెంట్ చూడగానే మీకు క్లియర్గా ఏదైనా ఒక పర్టికులర్ వర్డ్ కనిపిస్తుందా. సో జనరల్గా మనకు ఫాంట్ సైజ్ పెద్దగా ఉంది కాబట్టి ఈ వర్డ్స్ కనిపించవచ్చు. అలా కాకుండా నేను ఏదైనా ఒక పర్టికులర్ వర్డ్ని హైలైట్ చేయాలనుకున్నాను. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా, క్విక్ స్టైల్స్ గ్యాలరీ అనే వర్డ్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేసి ఏం చేస్తున్నానంటే ఇక్కడ హైలైటర్ అని ఒక ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తే డిఫరెంట్ కలర్స్ వస్తాయి. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అప్లై చేస్తే టెక్స్ట్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అవుతుంది. టెక్స్ట్ కలర్ అప్లై చేయడం, ఫాంట్ కలర్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది ఇక్కడ మనకు. అలా కాకుండా టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ మనం మార్చాలి, ఒక స్కెచ్ పెన్తో ఏమైనా మనం ఇస్తున్నట్టుగా రావాలనుకున్నప్పుడు హైలైటర్స్ వాడుతూ ఉంటాం. రైట్. ఇట్లా
అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఒక పేజ్లో ఉన్న డాక్యుమెంట్లో రకరకాల ఫార్మాటింగ్స్ చేసాం మనం. ఫాంట్ స్టైల్స్ మార్చాం, కలర్స్ మార్చాం, రకరకాల సెట్టింగ్స్ అన్నీ మార్చాం. ఇప్పుడు ఇవన్నీ ఒకేసారి పోవాలి, నాకు ఒకటి తీసుకుంటూ రాలేను, అన్నీ ఒకేసారి పోవాలి. డేటా ఉండాలి కానీ వాటికి అప్లై చేసిన సెట్టింగ్స్ పోవాలి. అప్పుడు ఏం చేస్తారు చూడండి, కంట్రోల్-E అంటే ఏమవుతుంది, మొత్తం డాక్యుమెంట్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత పైన క్లియర్ ఫార్మాటింగ్ అనే ఆప్షన్ ఉందండి, అది క్లిక్ చేస్తాం. ఆటోమేటిక్గా అన్నీ మామూలుగా వచ్చేసినాయా, ఇంతకు ముందులా కాకుండా. ఫాంట్ స్టైల్స్ పెంచినా, ఫాంట్ సైజులు మార్చినా, ఏం మార్చినా మొత్తం అన్నీ నార్మల్గా వచ్చేసినాయి. ఒక్క హైలైటర్ తప్ప మిగతావన్నీ నార్మల్గా ఉన్నాయి. సో హైలైటర్ మాత్రం ఏం చేయాలి అంటే మళ్ళీ హైలైటర్లోకి వెళ్ళి నో కలర్ అని అప్లై చేయాలి. ఇక్కడ నో కలర్ అని అప్లై చేస్తే ఆటోమేటిక్గా దాని బ్యాక్గ్రౌండ్ కలర్ మారిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ వరకు మనకి ఈ సెక్షన్ కంప్లీట్ అయింది. ఇక్కడ వరకు ఈ సెక్షన్ వరకు ఫాంట్ సెక్షన్ వరకు క్లియర్ అయిపోయింది టాపిక్స్ మనకి. రైట్ అండి. థ్యాంక్ యూ.